Daily. Taste the Daily. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం రోగులకు ప్రాణ సంకటంగా మారింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులకు స్వీపర్ అటెండర్ చికిత్స చేస్తున్నారు. ప్రతిరోజు 4 డాక్టర్లు విధుల్లో ఉండాల్సి ఉండగా అందుబాటులో ఒకే డాక్టర్ ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆటో బోల్తా పడి 8 మందికి గాయాలై రామాయంపేట సిహెచ్సికి వస్తే అటెండర్ స్వీపర్ కుట్లు వేశారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు హాలిడే ఏం లేదు కదా, హాస్టల్ హాలిడే ఏం లేదు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం రోగులకు ప్రాణ సంకటంగా మారింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులకు స్వీపర్ అటెండర్ చికిత్స చేస్తున్నారు. ప్రతిరోజు 4 డాక్టర్లు విధుల్లో ఉండాల్సి ఉండగా అందుబాటులో ఒకే డాక్టర్ ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆటో బోల్తా పడి 8 మందికి గాయాలై రామాయంపేట సిహెచ్సికి వస్తే అటెండర్ స్వీపర్ కుట్లు వేశారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. నాగేష్, మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా రామాయంపేట సిహెచ్సి హాస్పిటల్ ఏదైతే ఉంటుందో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అక్కడ ఆసుపత్రిలో ఈరోజు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో యాక్సిడెంట్ కేసులో వచ్చిన 8 మందికి అయితే స్వీపర్ అక్కడ ఉన్న ఎవరైతే అటెండర్ ఉంటారో వాళ్ళే చికిత్స చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు కుట్లు వేసి ఏవైతే గాయాలైన వారికి కుట్లు వేసి పంపించిన పరిస్థితి ఉంది. అయితే నార్సింగి 44వ జాతీయ రహదారిపై శివనూరు వద్ద జరిగిన ఒక రోడ్డు ప్రమాదం, అంటే ఆటో బోల్తా పడి ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు ఆసుపత్రికి వచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన క్రమంలోనే ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణంగా 4 సిఎస్సి కాబట్టి 4 వైద్యులు ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు ఒకటే వైద్యులు ఉన్నట్టుగా తెలిసింది. అక్కడ ఉన్న సిబ్బంది కూడా సరిగా లేకపోవడంతో అక్కడ విధులు నిర్వహించే స్వీపరు తర్వాత అటెండర్ ఎవరైతారో వాళ్ళే కుట్లు వేసిన పరిస్థితి మనకు కనిపించింది. దీంతో అక్కడ రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒకంత నిరుత్సాహంతో బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. డాక్టర్ లేకపోవడంతోనే స్వీపర్ అటెండర్ కుట్లు వేశారని అక్కడున్న స్థానికులు కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు తరచుగా ఎదురవుతూనే ఉన్నప్పటికీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే వైద్యుల కొరత అనేది కనిపిస్తుంది. అంటే వైద్యులు విధులకు హాజరు కాకపోవడం ఒకటైతే, రెండోది ఆ ఏరియా ఆసుపత్రి సిహెచ్సికి రావడానికి కూడా కొంతమంది ముందుకు రావడం లేదని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలి. అసలు విధులకు డాక్టర్లు రాలేదా, లేదంటే అక్కడ వైద్యుల కొరత ఉందా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత అక్కడ జరిగిన ఘటన పైన విచారించి చర్యలు బాధ్యులు అయితే ఉంటారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇప్పటికే ఈ ఇష్యూ పైన మెదక్ డిఎంహెచ్ఓ దృష్టి కూడా వెళ్ళినట్టుగా తెలిసింది. ప్రతిరోజు 4 వైద్యులు వస్తారని అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఈ రోజు జరిగిన ఘటన చూస్తే మనకు వైద్యుల కొరత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వల్లే చాలా మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల పైన నమ్మకం కోల్పోతున్నారని చెప్పి ఆరోపణలు కూడా. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల కోసం అనేక ఏర్పాట్లు చేస్తుంది. బస్తీ దవాఖానాలు పెట్టింది. ఏరియా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కూడా పెట్టింది. అయినప్పటికీ వైద్యులు సరైన సమయానికి ఉండకపోవడం ఒకటైతే, రెండవది వచ్చి మొక్కుబడిగా అక్కడ విధులు నిర్వహించి వెళ్ళిపోతున్నారని చెప్పి ఆరోపణలు చూపబడుతున్నాయి. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? అసలు ఎందుకు డాక్టర్లు లేరు? నిజంగా కొరత ఉందా, లేకపోతే లీవ్ లో ఉండడం కానీ, లేదంటే కావాలనే రాకపోవడం కానీ ఇలాంటిది ఏదైనా జరిగిందన్న దానికి సంబంధించి సిబ్బంది ఎవరైనా నోరు విప్పారా? అయితే ఈ ఘటనపై మనం ప్రశ్నిస్తే అక్కడ ఉన్న వారు చెప్తున్నదే జరుగుతుంది. ప్రభుత్వం 4 వైద్యులకు ఇక్కడికి అపాయింట్ చేసినప్పటికీ ఎవరు రావడం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం 4 వైద్యులు ఉంటారని చెప్తూ ఉన్నప్పటికీ విధుల్లోకి మాత్రం వచ్చేందుకు అక్కడ సిద్ధంగా లేరని చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కొంత నిర్లక్ష్యం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సిహెచ్సి సెంటర్ కు రావడానికి వచ్చిన
ఉదయం ఒక 2 గంటల నుండి వెళ్ళిపోతున్నారని చెప్పి అక్కడ రోగులే చెబుతున్న పరిస్థితి. చాలా మంది వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులకు అంటే ప్రైవేట్ గా వాళ్ళు సొంతంగా ఆసుపత్రులు పెట్టుకోవడం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. అయితే 4 వైద్యులు ఉండాల్సిన చోట ఒక వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండడం అనేది కొంత ప్రజల నుంచి ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదని చెప్పి చెప్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా 4 ఉన్నారు కదా డీలా, ఇద్దరికి ఒక్కరే ఉన్నారు. మళ్ళీ లెఫ్ట్ చీక్